కర్ణుడు పాండవుల తల్లి అయిన కుంతికి పెళ్లికి ముందు జన్మించాడు. కాని పుట్టిన వెంటనే అతన్ని వదిలేశారు. అతన్ని ఒక సూతుని, రథసారథి దంపతులు దత్తత తీసుకున్నారు. కర్ణుడు పాండవులలో పెద్దవాడు అని ఆయన చివరికి తెలియజేసినా ఆయన తన జీవితంలో ఈ విషయాన్ని తెలుసుకోలేదు. కర్ణుడు దుర్యోధనుడికి చాలా నమ్మకమైన మిత్రుడు. అతను అంగరాజుగా కర్ణుణ్ణి నియమించాడు. అర్జునుడు పాండవులలో మూడవవాడు మరియు కర్ణుడు మొదటి నుండి ప్రత్యర్థులుగా ఉన్నారు. వారిద్దరూ అద్భుతమైన ధనుర్ధులు మరియు యోధులు. వారి మధ్య శత్రుత్వం వ్యక్తిగత ప్రతిష్టాబద్ధతతో కూడినది. యుద్ధం 17వ రోజు కర్ణుడి కౌరవ సైన్యానికి సారథ్యం వహించడమైంది. అర్జునుడు మరియు కర్ణుడు మధ్య యుద్ధం తప్పనిసరిగా జరిగింది. ఈ ద్వంద్వంలో వారు తమ అసాధారణమైన ధనుర్విద్యా సామర్థ్యాలను చూపారు. ముఖ్యమైన క్షణాలు: కర్ణుని శాపం. యుద్ధానికి ముందు కర్ణుడు అతని గురువు అయిన పరశురాముని చేత శపించబడ్డాడు. అతని శాపం ప్రకారం కర్ణుడు యుద్ధంలో అత్యవసర సమయంలో బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించడం మరిచిపోతాడు. మరో బ్రాహ్మణుని ఆపదతో చేసిన మరో శాపం ప్రకారం కర్ణుని రథచక్రం కీలక సమయంలో నేలలో కూరుకుపోతుంది. కర్ణుని రథచక్రం కూరుకుపోవడం: యుద్ధంలో కర్ణుని రథచక్రం నేలలో కూరుకుపోయింది బ్రాహ్మణుని శాపం ప్రకారం. అయినప్పటికీ కర్ణుడు ధైర్యంగా యుద్ధం కొనసాగించాడు, రథచక్రాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తూ. అర్జునుడి ఆలోచన: కర్ణుడు అర్జునునికి యుద్ధ నియమాలను గుర్తుచేసి రథచక్రాన్ని సరిచేయడానికి సమయం ఇవ్వమని కోరాడు. అయితే అర్జునుడి సారథి అయిన శ్రీకృష్ణుడు కర్ణుడు మరియు కౌరవులు ధర్మ విరుద్ధంగా చేసిన కార్యాలను, ముఖ్యంగా ద్రౌపదిని అపహసించడాన్ని మరియు అభిమన్యుని వధను అర్జునునికి గుర్తు చేశాడు. చివరి అస్త్రం: శ్రీకృష్ణుడి ప్రేరణతో అర్జునుడు అంజలికాస్త్రం అనే శక్తివంతమైన బాణాన్ని ప్రయోగించాడు. అది కర్ణుని మెడకు తాకి అతన్ని హతమార్చింది. ఫలితం: కర్ణుని మరణం మహాభారతంలో ముఖ్యమైన మలుపు, కౌరవుల ఓటమికి దారితీసింది. కర్ణుడి అసలు పాండవునిగా ఉన్న పరమార్థం యుద్ధం తర్వాత తెలిసి అర్జునుడు మరియు పాండవులు తీవ్ర వేదనలో మునిగిపోయారు. అర్జునుడు మరియు కర్ణుడు మధ్య జరిగిన ఈ యుద్ధం ధర్మం, విధి మరియు నైతికతల యొక్క సంక్లిష్టతలను ప్రతిబింబిస్తుంది.